తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరీ కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరులందరికీ కూడాను క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకెంత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకెంత ప్రేమ. ఏ కాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏ కాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకెంత ప్రేమ. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివే. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా.
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడకు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, స్తోత్రం 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 తండ్రి. స్తోత్రాలైనా ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న తండ్రి, మార్పులేనటువంటి నా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రంతయు ప్రభా అయ్యా మీ కాపుదల మాకుంచి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. నేడు మేము నీ కృపలో సజీవులమై ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. నీ కృపను బట్టి మేము పొంది ఉన్నాం ఈ దినము తండ్రి. ఈ దినమంతా తండ్రి నీ కృప చేత మమ్మల్ని నడిపించయ్యా, నీ జ్ఞానం చేత నడిపించయ్యా. ఇదిగో మమ్మల్ని మీ పాసను సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మచేత నడిపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను. వేకువనే ప్రభా నేను వెదకడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఉదయకాల సమయమున నా తండ్రి నీ సన్నిధానంలో అయ్యా ప్రభా మొరపెట్టుటకు కృతజ్ఞతాసులు చెల్లించి విజ్ఞాపనలతో ప్రభా నేను వేడుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాజాది రాజ, రాజులకు రాజ, ప్రభులకు ప్రభా మీకు వందనాలనైనా. మీరు మహోన్నతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు, బలాఢ్యుడు, యుద్ధవీరుడు, మహాదేవుడు, శక్తిమంతుడు మీరు ప్రభా. మీలాంటి ఉన్నతమైన తండ్రిని మేము సేవించటకు ఏమాత్రం అనర్హులమైనప్పటికీ అయ్యా ప్రభా కేవలం నీ కృపను బట్టి మేము అర్హత కలిగి ఉన్నాం. అందుని బట్టి స్తోత్రాలు. మీ ప్రేమను చూపిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి అయ్యా ప్రభా ఈ దినం ప్రభా విసుగక మానక నీ పాసలు వేడుకొంచున్నాం అయినా. సార్వత్రిక సంఘాలు క్షేమం కొరకై, నేటి విశ్వాసుల యొక్క విశ్వాసం వృద్ధి కొరకై నా తండ్రి మీ రాకడలో విశ్వాసం కనుగొనే విధంగా పరిశుద్ధంగా బ్రతుకుట కొరకై నీ పాసలు విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అయ్యా సేవకులు దీవించండి తండ్రి. సేవకులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో చేస్తున్న పనులు మీరు ఆశ్రయించండి. సేవా పరిచర్యని వృద్ధి చేయి తండ్రి. నడిపిస్తున్న సంఘాలను మీరు ఆశీర్వదించు ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో తండ్రి ఈనాటి దినాల్లో ప్రభా అయ్యా క్రైస్తవుల్లోనే చీలికలుగా ఉండిపోయిన తండ్రి అయ్యా ప్రభా విశ్వాసంలో ఒకరు బాప్టిస్ట్ అని ఒకరు పెంతుకొస్తని అయ్యా చీలిపోతున్నారు నాయన. క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ప్రభా జ్ఞాపకం చేసుకొని క్రీస్తునందు విశ్వాసం ఒక్కటే రీతిగా ఉండినట్లు అయ్యా ప్రభా నీ కొరకు ఒక్కటే రీతిగా బ్రతుకున్నట్లు మా నాటి దినాల్లో ప్రభా మొదటి శతాబ్ద కాలంలో నా తండ్రి అయా ఆనాటి క్రైస్తవులు ఎంత గొప్ప రీతిగా నీళ్ళ వాక్యంలో ఎదుగుతూ వృద్ధులు విశ్వాసంలో వృద్ధి పొందారు. నేడు మేము ఉండినట్లు మమ్మల్ని దీవించు తండ్రి. సహాయం చేయి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కోసం సత్య సువార్తను ప్రకటిస్తున్న యథార్థంగా సేవ చేస్తూ శ్రమలు అనుభవిస్తున్న నేటి సేవకులను బట్టి మీకు వందనాలనైనా. వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రమల్లో మీ గొప్ప ఆదరణ మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా అయ్యా. మీ కృపచేత వారిని మీరు పోషిస్తున్నందుకు స్తోత్రాలనైనా. వాళ్ళకి అవసరతలను సంధించండి అయ్యా. అనేక మందికి ప్రభుని వాక్యాన్ని అందిస్తుండగా మరింతగా వృద్ధి చేయండి. అనేక ఆత్మను నడిపింపమని వేడుకొంచున్నాను తండ్రి. మీరు వాడుకోనైనా స్తోత్రాలు. అలాగే నా తన విశ్వాసంలో మమ్మల్ని బలపరచునైనా. అనేక విషయాల్లో మేము త్రొట్టెళ్ళిపోతున్నాం, బలహీనమైపోతున్నాం తండ్రి. మా బ్రతుకులు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి. పరిశుద్ధతలో మేము పవిత్రంగా బ్రతకడానికి సహాయం చేయండి అయినా. ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనతలు దూరం చేయి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి విశ్వాసిని బలపరచుని వెనుదిరిగిపోతున్న నా సహోదరులు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. పేరు పాసనం పెడుతున్నారు తండ్రి. వారు సహాయం చేయండి. వెనుకబడిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మేము ముందుకు నడిపించమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. అగ్నిలో కొంతమంది లాగినట్టు లాగమని వాక్యం సెలవిస్తుంది. లేవనెత్తి ప్రభా స్తోత్రాలు. నూతన ఆత్మను మీరు బలపరచు తండ్రి. మా సహోదరులు, మా ఆత్మీయులు అయా సంఘ విశ్వాసులు నూతనంగా రక్షింపబడుతున్న వారు ప్రభా వాళ్ళు స్థిరపరచబడాలి, బలపరచబడాలి. తిరిగి వెనుక చూడకన ముందుకు సాగినట్లు ప్రతి బిడ్డని మీరు దీవించే తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి మనుషులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని బట్టి స్తోత్రాలనైనా. దేశవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రభా నశించిపోతున్నాయి. మీరు కాపాడు తండ్రి. ప్రపంచవ్యాప్తి బిడ్డలైన వాళ్ళందరినీ మీరు కాపాడు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా భారతదేశాన్ని పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నడినెత్తించి ప్రభా అరికాల ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించు తండ్రి. వాళ్ళ హృదయం
మనసులు మీరు మార్చండి. వాళ్ళ ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదల దయచేయి తండ్రి. స్తోత్రాలనైనా నా దేశంలో ప్రభా అనేక మంది ప్రభా అయ్యా ఈ యుగపు దేవత అని తండ్రి అపవాది మనుషుల యొక్క మనోనేత్రులు గురుడితనం కలగజేసి నీ వాక్యం విననీయకుండా ప్రభా అయ్యా మీ వెలుగును చూడనీకడ చేస్తున్న మన క్రియల్ని క్రీస్తు నామములో లయపరచు తండ్రి. అయ్యా మీ నామానికి మహిమ కలగాలి. నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద నీ పిల్లల ద్వారా జరిగించి విడాలి నైనా. అంతటిను అందరూ మారు మనసు పొందుటే నీ చిత్తం. దీర్ఘశాంతం చూపిస్తున్న తండ్రి అయ్యా నీ దీర్ఘశాంతాన్ని వెరితనంగా భావిస్తున్న ప్రజలమైన మమ్మల్ని క్షమించండి. నా ప్రజలను క్షమించండి. నా దేశం ప్రజలను క్షమించండి. రాబోయే ఉగ్రత నుంచి నా దేశం ప్రజలు మీరు కాపాడు నాయన. నా దేశ నాయకులను మీరు కాపాడండి. వాళ్ళకి రక్షణ దయచేయండి అయ్యా. మంచి వివేకాన్ని బుద్ధిని మంచి పరిపాలన మీరు అనుగ్రహించమని నీ భాషలో వేడుకొంచున్నాను నాయన. ఇదిగో నీ స్వార్థ పనిలో వాళ్ళ యొక్క హస్తం ఏమాత్రం రాకున్నట్లు దూరంగా ఉంచి తండ్రి అయ్యా ప్రభా సహాయం ఇచ్చే విధంగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ప్రభా నిరుద్యోగుల విషయమై అయ్యా నిస్సహాయ స్థితిలో అనారోగ్య పరిస్థితులు పడి ఉన్న వారి నిమిత్తమే నేను మొరపెడుతున్నాను తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చాలామంది ప్రభా హాస్పిటల్లో కుప్పలుగా కోకొల్లలుగా ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో కనిపిస్తున్నారు తండ్రి. వారందరి క్షేమం కొరకై రక్షణ కొరకై మేము మొరపెడుతున్నాను ఆయన. అయ్యా ఎంతకాలం ఈ లోకంలో ఉంటారో తెలియదు, కానీ ఎంతవరకు ఎవరికి ఎంత ఆయుష్ అనేది మాకు తెలియదు నాయన. మరి నీ చిత్తంలో వాళ్ళు మిమ్మల్ని చేరేలోగా తండ్రి ప్రభా మరణించేలా మరణము వారి దరికి చేరేలోగా తండ్రి వారు మిమ్మల్ని ఎరుగునట్లు రక్షణ పొందినట్లు ప్రతి బిడ్డను దర్శించమని వేడుకొంచున్నాను నాయన. అలాగే తండ్రి యవనస్తులను కాపాడు తండ్రి. యవన కాలంలో నిన్ను ఎరుగునట్లు నీ వాక్యానుసారం బ్రతుకున్నట్లు పాపంలో పడిపోకుండా వాళ్ళ జీవితం వాళ్ళకు బిడ్డలను అయ్యా కాపాడుకున్నట్లు మీరు దీవించు తండ్రి. స్తోత్రాలనైనా. వాళ్ళ చదువులు దీవించండి. వివాహ విషయాల్లో ప్రభా చాలామంది రాంగ్ స్టెప్ వేస్తున్నారు తండ్రి. మీ చిత్తమైన వివాహాలు జరిగించి ప్రభా మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి అయ్యా వ్యాపారాలు దీవించు తండ్రి. ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు నాయన. ఉద్యోగస్తులు ప్రభా వాళ్ళు చేస్తున్న కూలి పనులు ఆయా వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తున్న వారందరి క్షేమం కొరకే మొరపెడుతున్నాను. వారు వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. ఉదయకాల సమయం లేచి ప్రభా వారి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి పరుగున వెళ్తున్నారు ప్రభా. వారి కష్టంలో మీరు తోడునండి ప్రభా. ఇదిగోనైనా వారి అధికారులు దీవించండి. వారి కష్టార్జితాలు దీవించదండి. ప్రతి ఒక్కరితో సమాధానం దయచేయమని నీ పాసల్ని వేడుకొంచున్నాను. యథార్థంగా పనిచేయడం ప్రతి ఒక్క బిడ్డను దీవించునైనా. ఇంకా నువ్వు సోమరులుగాను ప్రభా అయ్యా బ్రతుకుతూ పాపం చేస్తున్న వారిని మీరు మార్చునాయన తండ్రి. దాని నుంచి విడుదల దయచేయండి. మమ్మల్ని లేవనెత్తని దేవుడు. మా ఇరుగు పొరుగు వారిని మీరు లేవనెత్తండి ప్రభా. మా సహోదరులు లేవనెత్తండి ప్రభా. మా బంధుమిత్రులతో మీరు మాట్లాడుతండి. వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చమని మీరు నీ పాసల్లో వేడుకొనిచున్నాను తండ్రి. వందనాలు ప్రభా. నా నామం పేట మీరు నన్ను ఏమడి నుంచి నీ చేతులని చెప్పారు నాయన. నీ చిత్తం ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చు తండ్రి. నీ సువార్త ప్రకటించబడ్డకు అనేక మంది నీ వైపుకు ఆకర్షింపబడ్డకు విశ్వాసంలో పరిశుద్ధ స్థిరపరచబడ్డకు అయ్యా ప్రభా అయ్యా ఈ లోకంలో నిరీక్షణ విశ్వాసం అనేది పరలోక రాజ్యం కోసం ఉండే విధంగా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ఉండినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. వృద్ధుల్ని వేదవరాలను బట్టి అయ్యా నీ పాసలు వేడుకొంచున్నాను. మీరు దీవించండి ప్రభా. వారి సాయం చేయని వారి కుటుంబాలు దీవించుతండి. వారి నుంచి ప్రభా ఎదుటి వారి అన్యాయ ప్రకారం వాళ్ళది ఏది ఆశించకుండా తీసుకోకుండా వారు న్యాయంగా అయ్యా ప్రభు పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు కృప చూపించండి. చాలామంది అన్యాయస్తులు ప్రభా పేదవారి దగ్గర లాక్కుంటున్నారు, విధవరాని దగ్గర లాక్కుంటున్నారు. అలా చేయకూడదని వాక్యం సెలవిస్తుంది, కానీ చేయువారు చాలామంది ఉన్నారు. దయతో వాళ్ళ మనస్తత్వాలు మార్చి వారి దగ్గర నుంచి ఏది తీసుకోకుండా వాళ్ళకి అన్యాయం చేయకున్నట్లు మీరు కృప చూపించు తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు దీవించు తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నాన్న ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా. మానక వేడుకొంచున్నాం. ఈ పరిచర్యని మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ ఆత్మ చేత జరిగించండి, నీ శక్తి చేత జరిగించండి తండ్రి. సహాయం చేయి తండ్రి. ఎక్కడ బలహీనపరచబడుకుని నీ పరిచర్యను ఉన్నతంగా నీ నామానికి మహిమకరం జరిగించండి. ఏకీభిస్తున్న సహోదరులు సహకరిస్తున్న సహకారులు దీవించండి. ఎవరు నిరుత్సాహపడకుండా ప్రభా ఈ యొక్క పరిచర్యను మీరు మీ కృప చేత నడిపి ని నీ పాసలు వేడుకొంచున్నాను నాయన. మనుషుల కోసం కాదు, నీ నామ మహిమపరచబడాలి, నీ చిత్తం జరిగించబడాలి. అనేక మంది పరిచర్య ద్వారా ఆదరణ పొంది వాళ్ళ అవసరతలు తీర్చబడి వాళ్ళ ఆత్మీయంగా బలపరచబడి నీ రాజ్యం కోసం ఎదురు చూడాలి. సాయం చేయతండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా సహోదరులు దీవించండి. చంద్రశేఖర్ అన్నని మీరు స్వస్థపరచునైనా. రమేష్ బ్రదర్ మీరు స్వస్థపరచునైనా. సాల్మోన్ రాజు కుటుంబాలు మీరు దీవించు తండ్రి. సురేష్ బ్రదర్ని, ప్రభాకర్ బ్రదర్ కుటుంబాలని వారి సంతానాలు దీవించి వాళ్ళు చేస్తున్న పనులు దీవించండి.
వాళ్ళు ఇల్లు కట్టి విషయంలో కృప చూపించిన ఆయన యవనస్తున్న చరణ్ అయ్యా సహోదరి ఆశ ప్రభా, శోభా సిస్టర్ ప్రభా, దేవర సిస్టర్ కుమార్తెను అయ్యా శాంతి గారు కుమారుడు శ్రీచేతుని ప్రతి ఒక్కరిని మీరు దీవించిన ఆయన వాళ్ళ ఆత్మీయ జీవితాలు కట్టండి, విశ్వాసంలో బలపరచండి, యవన కాలంలో ఉంటే వాళ్ళ భవిష్యత్తును మీరు కట్టునైనా వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా. మీకు స్తోత్రాలు. వ్యాపారాలు ఉద్యోగాలు దీవించండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఈ దినం అంతా ప్రయాణం అంతలో తోడునండి ప్రభా. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు దీవించిన తండ్రి, వాళ్ళ కనీసం అవసరతలు మీరు సంధించిన ఆయన ప్రతి విషయంలో ప్రభా. అయ్యా ప్రేరికి విశ్లేషణ సహోదరులందరినీ మీరు చల్లగా కాపాడండి, వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొని చూడండి. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, వారి పనిలో మీరు తోడునండి, వారి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచు. అలాగే నా తల్లి నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, తను చేస్తున్న సేవ పరిచర్యను అయ్యా ప్రభా యేసుక్రీస్తు ప్రార్థన ఆన్లైన్ పరిచర్యను కూడా మీరు దీవించి మహిమ పొందుకోమని వేడుకొంచునైనా. ఇదిగో నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతా నడిపించండి, నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయండి, వారి పనిలో మీరు తోడునండి అయ్యా. మీ ప్రేమతో మీ నమ్మకం మీపై నమ్మకంతో మీ పనుల్లో నమ్మకస్తులుగా మేము బ్రతుకున్నట్లు మీరు దీవించండి. నా సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమంతా దేవా మీ సన్నిధి మీ తోడు మాకు తోడుంచుతందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.